ఒక విరాగిగా ఉన్న నేను ఈ భరత్ కారణంగా మళ్ళీ లోకంలో పడ్డాను. నా ప్రపంచమే వేరు. వాళ్ళు టీవీ వాళ్ళు పిలిస్తే వెళ్ళి మాట్లాడతాను. 70, 80 ఒక్కొక్కసారి 100 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి వెళ్ళిపోతాను. ఒకేసారికి 100 ప్రశ్నలు, 150 ప్రశ్నలు. వాళ్ళు రోజు 5, 6 వేసుకుంటూ ఉంటారు. అది ఒక నాటకం. ఈ లోకమంతా పెద్ద నాటకం అనుకునే నన్ను ఈ దంపతులు నాకు 3 కుమారులు అనేలాగా మార్చేశారు. నా పిల్లవాడు వచ్చాడు గణేష్, మా ఇంకో పిల్లవాడు వచ్చాడు రాఘవుడు. ఇదంతా నా కుటుంబం. నా కుటుంబంలో నా పెద్ద కొడుకుగా మారిపోయాడు భరత్. మా కోడలు వాళ్ళు కూడా వస్తారు. మీ అందరి ఎదరగా ఈ పిల్లవాడిని ఇక నుంచి నేను మా అబ్బాయి కొడుకుని పొగడకూడదు, కానీ భరత్ కైలాష్ అని పిలవాలి అని నిర్ణయించుకున్నాను. ఇతడి పేరు భరత్ కుమార్ కాదు, భరత్ కైలాష్. కైలాష్ అన్న పేరుకి ప్రత్యామ్నాయంగా 18 సంవత్సరాలు సుదీర్ఘకాలంగా ఎవరూ చేయనంతగా చేస్తున్న ఇతడి సేవ అన్ని క్షేత్రాలకు తీర్థయాత్రకు తీసుకువెళ్తుంది. గత సంవత్సరం మీ అనుభవాలు మళ్ళీ వర్తమానంలో కూడా అనుభవాలు వస్తాయని తెలియజేస్తూ మీ అందరి కరతాళధ్వనుల మధ్య దానికి సంబంధించిన చిన్న ఫార్మాలిటీ పూర్తి చేస్తాను. మనమందరం ఈ భరత్ కైలాష్ సహాయంతో అనేక దివ్యక్షేత్రాలు చూద్దాం. ఏకంగా కైలాష్కే వెళ్తున్నాం కదా, ఆ శక్తితో దేశమంతా తిరిగేద్దాం, ప్రపంచమంతా తిరిగేద్దాం, మనదైన జ్ఞానాన్ని అందరికీ తెలియజేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం.